all of the customers, please notification. సార్ నా షాప్కి తిరిగి ఇలా పేటిఎం అని పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు షాప్కి వచ్చి ఫస్ట్ 6 months ఫ్రీ అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారండి. నేను ప్రదీప్ జైన్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి. కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్, గుంటూరు. ఇది సోషల్ మీడియాలో వైరల్ చేయాలి సార్. ఎందుకంటే ఈ పేటిఎం బాక్సులు పెడుతున్నారు. ఫస్ట్ టైం 6 months ఫ్రీ అండి, తర్వాత మీకు ఛార్జ్ పడుతుంది అని చెప్పేసి అంటే లైఫ్ టైం కి 599 ఛార్జ్ చేసినట్టు నేను 599 పెట్టి నేను పేటిఎం తీసుకున్నాను సార్. ఫస్ట్ టైం నాకు ట్రాన్సాక్షన్ జరిగింది, దానిలో కొత్త బాక్స్ కాబట్టి 6000 చిల్లర ట్రాన్సాక్షన్ జరిగింది. సెకండ్ టైం ట్రాన్సాక్షన్ జరిగింది 11,000 చిల్లర. 11,000 చిల్లర అనేది నాకు ఎస్బీఐ బ్యాంక్ లో పడిపోయింది. తర్వాత 6,900 చిల్లర నాకు ఎస్బీఐలో రావాల్సిన అమౌంట్ రాలేదు. దాని తర్వాత నేను ఎస్బీఐకి వెళ్ళి అడిగితే పేటిఎం కానీ ఇట్లాంటి మాకేం సంబంధం లేదండి, మీ ఓన్ రిస్క్ తో మీరు పెట్టించుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అది. దాని తర్వాత నేను ఇక్కడ సుబానీ గారు అని ఉంది పేరు, ఆయన మెయిన్ ఇన్ఛార్జ్ అంట. 9849499946. నాకు 3వ తారీఖు అండి ఇది జరిగింది. ఇవాళ ఇది 18వ తారీఖు సార్, 18వ తారీఖు ఇది. ఇప్పుడు వరకు నేను వాళ్ళకి ఫోన్లు చేస్తుంటుంటే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక్కళ్ళు కూడా షాప్ దగ్గరకు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇది ఫ్రాడ్ అండి, ఫ్రాడ్. పేటిఎం అనేది వాళ్ళు షాప్కి వచ్చి పెడుతుంది, ఫ్రాడ్ అనమాట. సుబానీ గారని ఆయనకి నేను ఎన్నో కాల్ చేశాను సార్. ప్రజెంట్ నౌ ఇవాళ 18వ తారీఖు 10 గంటలకి నేను ఇప్పటికీ ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా. ఇది సోషల్ మీడియాలో నేను ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, షాప్ కి చిన్న షాప్స్ కి బండిల మీద ప్రతి ఒక్కళ్ళు షాప్ దగ్గరికి విజిట్ చేసి వీళ్ళందరూ వచ్చిన దాదాపు 4-5 ఉన్నారండి. దీనిలో ఫియాజ్ గారని, సుబానీ గారని, ఇంకోటి రాంబాబు గారని, కోటేశ్వరరావు గారని అందరు ఉన్నారండి. వీళ్ళందరూ దీని బ్యాక్ సైడ్ వీళ్ళందరూ నంబర్లు ఇచ్చా చూడండి. వీళ్ళందరికీ నేను ఫోన్లు చేసి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, నాకు 3వ తారీఖు పేటిఎం లో అమౌంట్ స్ట్రక్ అయిందండి, దాన్ని క్లియర్ చేయమని చెప్పి నేను ఎన్నో రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇస్తున్నాను. ఇది ఎందుకంటే మీరందరూ గుర్తుంచుకొని ఇలాంటి పెట్టించుకోకాకండి. షాప్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు పెడుతున్నారు, ఇది పెట్టించుకోకాకండి. పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మాకంటే ఎప్పటికప్పుడు అకౌంట్స్ అప్డేట్ ఉంటుంది కాబట్టి మాకు సరిపోతుంది. చిన్న వ్యాపారస్తులు, బండి మీద తిరిగే వ్యాపారస్తులు కూడా పెట్టించుకుంటున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలీదు, ఎలా బ్యాంకులో పడిద్దని కూడా తెలీదు. అలా ఎన్నో మంది మోసపోయారు దీన్ని వెనక. దానిలో